ఈ రోజులల్లా లంగలు దొంగలు మంచోళ్ళు అవుతున్నారు, మందికి మంచి చేసినోళ్ళు దొంగలు అవుతున్నారు. నీతిగా ఉన్నోన్నే గోతులేయాలని చూస్తున్నారు. ముచ్చటేందంటే సినిమాలల్లా విలన్ గా యాక్టింగ్ చేసే సోను సూద్ ఎరికే కదా. ఆగో ఆయనకు అరెస్ట్ వారెంట్ పంపిందట పంజాబ్ రాష్ట్రంలో ఉన్న లుధియానా కోర్టు. కరోనా కాలంలో ఎంతో మందిని ఆదుకున్నాడు. గరీబ్ల గల్మలకు కోరింది పంపిండు. అయ్యా సోను సూద్ కష్టాలల్లో ఉన్నా అంటే దేవుని తీరుగా ఆదుకున్నాడు. అసోంటి మనిషి ఏం తప్పు చేసిండు, ఎందుకు అరెస్ట్ వారెంట్ ఇయ్యాల్సి వచ్చింది అంటే సోను సూద్ పేరును ఏదో మోసం చేసిన కేసుల సాక్షిగా రాసిండ్రట. ఆ కేసు వాదనకు వచ్చినప్పుడు సోను సూద్ కోర్టుకు పోతలేడట, సాక్ష్యం చెప్తలేడట. అట్లయితే కేసు కొలిక్కొస్తదా? కోర్టు చాలా సార్లు సమన్లు పంపినా పోలేదట. అరే కోర్టు చెప్పినా నువ్వు రావా, కోర్టులంటే నీకు గౌరవం లేదా అని ఏకంగా అరెస్ట్ వారెంట్ కి ఆర్డర్ ఇచ్చిందట కోర్టు. మరి కేసు ట్రయల్ కు వచ్చే టైంలా సోను సూద్ ఏ సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నాడో లేకుంటే ఆపదలు ఉన్నోళ్ళని ఆదుకునేందుకు పోయిండో తెలియదు గాని వాదనలకు ఓకపోయే వరకు కోర్టు కోపం వచ్చి వారెంట్ ఇచ్చిందట. అసలు కేసు పెట్టింది ఎవల మీద పెట్టిండో కానీ నడుమిట్ల సాక్షిగా సోను సూద్ పేరు రాసే వరకు ఇగో గింత కాడికి వచ్చింది ఎవ్వరం. సోను సూద్ మాత్రం ఎవ్వలాగం కాకుండ్రి, అది ఉత్త కేసే ఏం కాదు అని అభిమానులకు చెప్పుకున్నాడట. కానీ చూడుండ్రి ఎంత మంచి పనులు చేసినా ఏదో ఓ తీరుగా చెడు జరుగుతున్నది, పాపం అని పోతే దోషం అన్నట్టే అవుతున్నది కథ.